పడితే ఇలా మంత్రులందరూ కలిసి గాంధీ భవన్ బాట పట్టిర్రోళ్ళు కేసీఆర్ సార్ను ప్రెస్ మీట్ పెట్టి చిన్నగా తిట్టలేరు. మళ్ళా ఏ అంశాల మీద తిట్టిరు, ఎందుకోసం తిట్టిరు, మరి రైతులకు ఏమన్నా న్యాయం చేస్తా అంటుర్రా లేదా ఒకసారి చూద్దాం పండి. మేమేం చేసినాం? మీలాగా లత్కోర్ పని చేయలే. దాన్ని మీరు ఇలా ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. దాని డిజైన్ ఏంది అసలు? వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది? ప్రేక్షకులాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకిని. ఎవరు లత్కోరు, ఎవరు రందా ఈ రాష్ట్రాన్ని అమ్మినాడు? కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినాడు రందా బ్రోకరు, జోకరు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. జనం నిన్ను బంద పెడతారు, నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బంద పెడతారు. మన తెలంగాణలో ఒక దిక్కు పంటలు ఎండిపోయి రైతన్నలు బాధపడుతుంటే ఇంకో దిక్కు లీడర్లు ఒకరి మీద ఒకరు మండిపడుతున్నారు. నిన్న కేసీఆర్ సారు పొలం బాట పట్టి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ను ఖతర్నాక్ అరుచుకున్నాడు కదా. ఆ ముచ్చట మీదనే ఇలా గాంధీ భవన్లో గట్టిగానే అరుచుకున్నారు మంత్రులు. మొదలు కేసీఆర్ సార్ నిన్న చచ్చిపోయిన రైతులకు సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు గదుల్లో. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ అసమర్థత వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ప్రభుత్వాలను, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా. రెండవది, పెట్టిన పెట్టుబడి పోయింది, వస్తుందనుకున్న పంట పోయింది. వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. ఇన్నరగతుల్లో చచ్చిపోయిన రైతులకు సాయం చేయాల్సిందే అని చెప్పి కేసీఆర్ సారు డిమాండ్ చేయబట్టే. మరి ఈ ముచ్చట మీదనే నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. అది పచ్చి అబద్ధము. అతను జనం సావాన్ని కోరుకుంటాడు. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యను ప్రేరేపించిండ్రు వీళ్ళ కుటుంబం, అదే విధంగా ప్రేరేపిస్తున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అగో ఇన్నరగతుల్లో తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఆగమయ్యి ఒక్క రైతు కూడా కాష్టం కాలేడు అనబట్టే. అటెనక మళ్ళా కాళేశ్వరం ముచ్చట తీసిండుల్లో కేసీఆర్ సారు. ఈసారి ఏమన్నాడో ఇనుండ్రి. అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది? ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే, సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసి కావాలని చెప్పి వీళ్ళు తెలివితక్కువతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పినారు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. అరే ఇంటిరి గదుల్లో కాంగ్రెస్ పార్టీలకు కాళేశ్వరం కోసం తలా తెలియదు, తోకా తెలియదు అనబట్టే. మరి కాంగ్రెస్ పార్టీ లీడరు నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈ ముచ్చట మీద ఏమంటున్నాడో ఇనుండ్రి. గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? మీకు చెప్పాలి మీడియా మిత్రులారా, నేను ఇప్పుడు ఒక 120 రోజులు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి, ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసింది. నేను అర్థం చేసుకుంటే కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి, ఆడ కాలువ దొబ్బు, ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు, ఇంత కమిషన్ దొబ్బుదాం, ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్ లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్ తో జరగలేదు. అగ్గో ఇన్నరగతుల్లో ఈసారేమో కాళేశ్వరం డిజైనింగే కరెక్ట్ లేదనబట్టే, ఆ సారేమో కాళేశ్వరమే కరెక్టు అనబట్టే. ఎవరిది తప్పనాల్లో, ఎవరిని నమ్మాలనో, ఎవరిని కుమ్మాలనో ప్రజలకు ఏం సమజైతే లేదు. అటెనక మంత్రి పొన్నం సార్ మాట్లాడుతున్నాడు. మళ్ళా ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ మానేరు నిర్మాణం జరగలేని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టులో బాట పడితేనేమో ఎక్కడికక్కడ నియంత్రితంగా అరెస్ట్ చేసినావు. ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లానే శాసనసభ కూడా
ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ పెట్టాను. మళ్ళీ ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది శాతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింతైంది ఇక అనగా రచ్చ ఏం రచ్చ ఏం చేస్తావు రచ్చ దా కరీంనగర్ లోక్సభలో నువ్వు 5 ఏళ్ళు ఎంపీ, నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ. ఏం చర్చ చేసావు చూద్దాం దా. ఏం రచ్చ చేస్తావు రమ్మని అడుగుతాను, సవాల్ చేస్తాను అని ఒక ఎన్ఎస్ఐ మాజీ నాయకుడిగా. అగ్గో ఇన్నర్ గదుల్లో పొన్నం ప్రభాకర్ సారు పొగలు గక్కబట్టే కాంగ్రెస్ పార్టీని తిట్టినందుకు ఇప్పుడైతే ఇదొక ప్యాషన్ అయిపోయిందుల్లో. ఎన్ని తిట్లు తిరిగితే అంత భవిష్యత్తుకు మెట్లు అన్నట్టు తయారైంది రాజకీయం. చూడాలే మళ్ళా రాను రాను ఇంకెంతగానం తిట్టుకుంటారో ఏమో.